is a trigonometry, solve problems on periodic functions, maximum and minimum values. First problem, the period of tan 4x is. సో tan ఫంక్షన్ యొక్క టైం పీరియడ్ మనకు పై ఉంటుంది. సో tan ax ఫార్మేట్లో ఉంది, ఇది tan ఆఫ్ ax ఫార్మేట్లో ఉంది కాబట్టి ఏం చేస్తాము, పై బై ఏ రాస్తాము. సో కాబట్టి ఇక్కడ పై బై ఏ వాల్యూ వచ్చేసి ఎంత, 4, పై బై 4. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ద పీరియడ్ ఆఫ్ cos nx ఈజ్. సో cos x యొక్క టైం పీరియడ్ వాల్యూ 2π. సో ఇక్కడ cos ఆఫ్ ax ఫార్మేట్లో ఉంది. సో డివైడెడ్ బై n. సో యువర్ ఆన్సర్ ఈజ్ 2π బై n. నెక్స్ట్ ప్రాబ్లం, ద పీరియడ్ ఆఫ్ sin 3x by 4 ఈజ్. సో సైన్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ వాల్యూ 2π. సో డివైడెడ్ బై ఏ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 3/4. సో న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో 8π by 3. సో 8π by 3 వచ్చేసేయండి, ఆప్షన్ 3 కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద పీరియడ్ ఆఫ్ 3 cos 2x + 5. సో ఇక్కడ మనకు 3 ఎంత ఉన్నా మనకు అనవసరం, మనకు కావాల్సిన ఓన్లీ x యొక్క కర్వ్స్ని మాత్రమే చూసుకోవాలి. సో కాస్ యొక్క టైం పీరియడ్ వాల్యూ 2π. సో డివైడెడ్ బై ఏ. సో x యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 2. సో 2/2 వాల్యూ 1. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, π. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ tan 3x + 5 ఈజ్. సో tan వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ వాల్యూ π. సో 3x ఉంది. సో డివైడెడ్ బై ఏ వాల్యూ వచ్చేసి ఎంత, 3. సో π బై 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద పీరియడ్ ఆఫ్ mod sin x ఈజ్. సో సైన్సాయిడల్ ఫంక్షన్కి టైం పీరియడ్ వాల్యూ 2π ఉంటుంది. సో mod sin x ఉందనుకోండి, సో టైం పీరియడ్ వాల్యూ వచ్చేసి π అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ mod cos x. సో ఇది కూడా సేమ్ వే. సో cos x యొక్క టైం పీరియడ్ వాల్యూ 2π, mod cos x యొక్క టైం పీరియడ్ వాల్యూ π. ఎందుకంటే mod చేస్తాం కాబట్టి నెగిటివ్ సైకిల్ పాజిటివ్ సైకిల్ వెళ్ళిపోతుంది. సో పై టైం పీరియడ్లోనే వేవ్ ఫామ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ sin x + cos x. సో సైన్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2π. సో కాస్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ కూడా 2π. సో ఇలాంటి కేసెస్లో వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము, సో 2π కాస్ యొక్క వేవ్ ఫామ్ వాల్యూ కూడా 2π. సో దీన్ని వచ్చేసి ఏం చేస్తామంటే ఎల్సిఎం తీస్తాం. సో ఎల్సిఎం తీస్తే దీని యొక్క వాల్యూ కూడా ఏమొస్తుంది, 2πనే వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద పీరియడ్ ఆఫ్ sin x cos x ఈజ్. సో ఇలా ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఎల్సిఎం తీయలేము, ఓన్లీ సమ్మేషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ కూడా మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో దీన్ని వచ్చేసి మనం sin 2x ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాము. సో 1/2 ఇంటూ 2 sin x cos x. ఇది వచ్చేసి హాఫ్ sin 2x. సో సైన్ వేవ్ ఫామ్కి నార్మల్గా టైం పీరియడ్ వచ్చేసి ఎంత, 2π. కానీ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి ఎంత, 2 ఉంది. సో కాబట్టి డివైడెడ్ బై, సో ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రాస్తాం. సో 2π బై 2 వాల్యూ ఈజ్ π. సో ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ 8θ + cos 2θ. సో ఇలాంటి కేసెస్లో ఎల్సిఎం తీస్తాం మనము. ఫస్ట్ ఇండివిజువల్ టైం పీరియడ్ రాస్తాము. సో 8θ అన్నాడు. సో నార్మల్గా 2π బై 8. నెక్స్ట్ cos 2θ 2π బై 2. సో 2π బై 8 కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని సాల్వ్ చేస్తే π బై 4. ఇక్కడ సాల్వ్ చేస్తే వాల్యూ π వస్తుంది. సో π బై 4, π బై 1 రాస్తున్నాను. సో ఇలాంటి కేసెస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ఉన్నప్పుడు, సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ నెక్స్ట్ డివైడెడ్ బై, సో జీసీడీ ఆఫ్ డినామినేటర్. సో ఎల్సిఎం, న్యూమరేటర్ ఎల్సిఎం తీసుకోండి, π అండ్ π. సో వాల్యూ π వస్తుంది. సో డినామినేటర్ జీసీడీ వాల్యూ
GCD value వచ్చేసి 4, 1, greatest common division value only 1. So your answer is pi. So next problem, the time period of sin 8x minus root 3 cot 8x is. So sin 8x యొక్క టైం పీరియడ్ వాల్యూ, సైన్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ 2 pi, 8x అంటున్నారు కాబట్టి డివైడెడ్ బై 8. నెక్స్ట్ అలాగే కాస్ యొక్క టైం పీరియడ్ వాల్యూ 2 pi ఉంటుంది. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి డివైడెడ్ బై 8. సో వాల్యూ వచ్చేసి ఏంటి ఇక్కడ π/4 π/4 అవుతుంది. సాల్వ్ చేస్తే వాల్యూ π/4 π/4. సో దీన్ని కూడా ఏం చేస్తామంటే మనము, సో LCM ఆఫ్ న్యూమరేటర్ π, π డివైడెడ్ బై GCD ఆఫ్ డినామినేటర్ 4, 4. సో న్యూమరేటర్ LCM చూస్తే వాల్యూ π, డినామినేటర్ GCD వాల్యూ 4, వాల్యూ π/4. సో లేదంటే డైరెక్ట్ LCM ఆఫ్ π/4 చేయొచ్చు మీరు, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వాల్యూ π/4 వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సో టైం పీరియడ్ ఆఫ్ 3 sin square x ప్లస్ 5 cos square x. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకొని చేయాలి ప్రాబ్లమ్ని. సో 3 sin square x, సో 5 cos square x వచ్చేసి ఎలా రాస్తున్నాను, 3 cos square x ప్లస్ 2 sin square x. సో ఇక్కడ 3 కామన్ తీసాం అనుకోండి, sin square x ప్లస్ cos square x వస్తుంది. ఈ వాల్యూ 1 కాబట్టి వాల్యూ 3. నెక్స్ట్ ప్లస్ 2 sin square x. సో sin square x ఉంది, సరే 2 sin square కాదు, ఇది ఏంటి 2 cos square, ఇది కూడా 2 cos square. సో 3 ప్లస్ 2 cos square x వస్తుంది. 2 cos square x అంటే మనం రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో 1 ప్లస్ cos 2x రాస్తాము. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ ఫైనల్గా 4 ప్లస్ cos 2x, 4 ప్లస్ cos 2x. సో కాబట్టి cos 2x యొక్క టైం పీరియడ్ అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాస్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఎంత వాల్యూ 2 pi. ఇక్కడ ఏంటి x యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి డివైడ్ బై 2 చేస్తే వాల్యూ 2 pi/2 వాల్యూ pi. సో ఆన్సర్ ఈస్ 3 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. పీరియడ్ ఆఫ్ 5 sin x ప్లస్ 3 cos x డివైడెడ్ బై 4 sin 2x మైనస్ 5 cos 2x. సో ఇది కూడా ఇండివిజువల్గా టైం పీరియడ్స్ కనుక్కుంటాము, తర్వాత LCM GCD చేస్తాము. సో న్యూమరేటర్ సో sin x యొక్క టైం పీరియడ్ వచ్చేసే వాల్యూ ఎంత 2 pi. నెక్స్ట్ అలాగే cos x వాల్యూ 2 pi. నెక్స్ట్ ఇంకేంటి డినామినేటర్లో sin 2x ఉంది. సో sin 2x 2 pi/2. నెక్స్ట్ cos 2x, సో దీన్ని కూడా ఏంటి 2 pi/2. సో దీని వచ్చేసి ఏం చేస్తున్నాను 2 pi/1 రాస్తున్నాను. సో రాసేసి LCM ఆఫ్ న్యూమరేటర్ 2 pi డివైడెడ్ బై GCD ఆఫ్ డినామినేటర్. వాల్యూ LCM చేస్తే వాల్యూ 2 pi వస్తుంది, డినామినేటర్ వాల్యూ 1 వస్తుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఈజ్ 2 pi. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, పీరియడ్ ఆఫ్ 7 sin x ప్లస్ 5 cos x డివైడెడ్ బై 7 sin 2x ప్లస్ 11 cos 2x. సో సైన్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ వాల్యూ 2 pi, కాస్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ వాల్యూ 2 pi. సో ఇది కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అలాగే sin 2x 2 pi/2, cos 2x 2 pi/2. సో మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి. సో కన్వీనియంట్ కోసం డివైడ్ బై 1 రాస్తున్నాను. సో వచ్చేసి ఏం చేస్తున్నామంటే LCM ఆఫ్ న్యూమరేటర్, సో న్యూమరేటర్ కామన్ ఇంటికి కాబట్టి సేమ్ అదే LCM వస్తుంది, డివైడెడ్ బై
జీసీడీ 1,1,2,2. సో ఇక్కడ 1 1 2 2. సో డివైడ్ బై దీని యొక్క జీసీడీ వాల్యూ 1 వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసంత 2π. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాము.